ఏ విధంగా వచ్చిందంటే నీ మనసులో చెప్తాను నాకు ఇస్తానని కావాలిస్తే చెప్తాను అదే ప్రకారం ఇస్తాను తల్లి. నీ మెడలో చిన్న హారం కావాలా ఇస్తావు కదా నీ మనసులో ఏ విధంగా వచ్చిందంటే అమ్మా నా భర్త వేటి మార్గం వెళ్తున్నాడు. నా భర్త వేటి మార్గం వెళ్తే నేను ఏమన్నా చూడగలను. నీ పట్ల అక్కడ ఏం చేస్తాడు ఏమోనని మరి నా భర్తను చూస్తానా లేక చూడలేనని చెప్పి నా మనసు చాలా చక్కగా కదా. అది అంత శీఘ్రంగా జరగవచ్చు కదా తల్లి. నీ పట్ల అక్కడ ఏ విధంగా చేస్తాడంటే అమ్మా కనపడదా పడతా ఉంటారు రేటుకి వచ్చి
గలవాడు ఒంటి మాట గలవాడు ఒకే భార్య ఒకే తండ్రి గలవాడు. నా భర్త సౌతి చేస్తానంటున్నావే, నా భర్త సౌతి తెచ్చడానికి అల్లా చెప్పవాడు కాదు. నా భర్త ఆయన శ్రీరామచంద్రుడు లాంటి వాడు. అవునా? ఒంటి మాట గలవాడు, ఒకటే మాట గలవాడు నా భర్త. ఏమిటమ్మా నివారణ ముట్టిపోతున్నావేమో నా బలాలేమో సాక్షిగా నీ భర్త వేదాలను తప్పకుండా పోనే పోలేదు. నీకు తోట కూడా తప్పదే తప్పదు తల్లి. అమ్మ వెళ్తున్నా అమ్మా చింతామణి నీ పట్ల నీకు సౌకర్యాలే ఇది నిఖరంగా ఏమిటది? నా భర్త హాయి కరణకు వేడి మాట వెళ్ళి పోనే పోతాడు నీకు సౌతిని కానీ తెస్తాడు. అమ్మ వెళ్తున్నా నా భర్త కొల్లాపూర్ గట్టుకు వెళ్ళి నా సౌతి దత్తలు మరి సౌతిని తెచ్చిన తర్వాత అవునమ్మా నాకు మేలు జరుగునా లేక కీడు జరుగునా తల్లి? చూడమ్మా నీకు ఆ సౌత తప్పాలంటే చిన్న ఉపాయం ఉన్నది. నీ భర్త ఆ కొలాపురి గట్ల వేటమాడుకోవాలని చెంతకు వస్తాడమ్మా. అప్పుడు నీ భర్త గారిని వాడుకుంటే వేటమాడు పోనీకి ఆడుకుంటే నీకు సౌజన్యమా. నీ భర్త ఆ కొలాపురి గట్ల వేటమాడుకో తప్పకుండా సౌతకు సిద్ధంగా ఉన్నట్లేదమ్మా. తల్లి నా భర్త కొల్లాపూర్ గట్టుకు వేట మార్గం వెళ్ళేటప్పుడు వేట మార్గం పోనీకుండా ఆపుకున్నప్పుడే నా భర్త నా చేతను ఉంటాడు. లేకపోతే నా సౌతుకో తప్పదొంటున్నాడు. తప్పదమ్మా నా కొలాపురి అలా మీద ఆడతల్లి. మరి సౌతు వస్తాడని చెప్తున్నావు కదా, వస్తే నాకు మేలు జరుగునా లేక కీడు జరుగునా తల్లి? వస్తే మేలమ్మా కీడు నీకు అన్ని కష్టాలే కలుగుతాయమ్మా. సౌత వస్తాడే నీకు అన్ని కష్టాలే కలుగుతాయి. కొద్ది రోజుల తర్వాత తనకి మంచి జరుగుతుందమ్మా. ఏమిటి తల్లి? ఎవరికైతే కీడు జరుగుతారో అవునమ్మా వాళ్ళకే మేలు జరుగునంటావు, మేలు జరిగిన వాళ్ళకే కీడు జరుగునంటావు. సరే కొద్ది దినములుగా మంచి జరిగిన వారికి కొద్ది దినముల తర్వాత చెడు జరుగునంటావు. అవుతానే అమ్మ వెలుగున్నాచారి అమ్మా మరి నా భర్త సౌతిని తెస్తాడని చెప్తున్నావు కదా, మరి నీ మాట నేను నమ్మాలంటే ఇది నిజమే కాదని తెలుసుకోవాలంటే మరి ఎన్ని రోజులు సౌతిని తేగలదో చెప్పగలవా? ఎన్ని రోజుల్లో సౌత వస్తాడు? అవును తల్లి, అదే ప్రకారం తెలుసుకో. అవును తల్లి, నీకు సౌత్యం కానీ తెస్తాడు తల్లి. ఏమి తల్లి? నా భర్త కొల్లాపూర్ గట్టుకు వేట మార్గం వెళ్ళి నాకు సౌతిని చాలా చెప్తాడు. తల్లి ఒకవేళ నా భర్త దగ్గర పోనీకుండా ఆపాలని మాత్రం నేను ప్రయత్నించాలి. నీ భర్త వేట మాట పోనీకుండా ఆడుకుంటే నీకు సౌత్యం రాదా? నీ భర్త వేట మాట పెడితే తప్పకుండా సౌత్యరానే వస్తుంది. అమ్మ వెళ్తున్నాచారి మరి నా భర్తలో ఉన్నట్లేదు తెలిపావు కదా, అవునమ్మా మరి నా తండ్రి చెప్తున్న కదా తల్లి చూడమ్మా, నీ మనసులో ఉన్నట్టు చెప్పాను కాబట్టి నీ నాకు బహుమతిస్తే నీ త్వరగా పోయి వస్తాడమ్మా.
తల్లి త్వరగా పోయి వస్తా. అవునా తల్లి అదిగో, అక్కడ మా సింగడు వస్తున్నాడు, నా భర్త వస్తున్నాడు. ఎక్కడ తల్లి అదిగో, అక్కడ నా భర్త వస్తున్నాడు. సింగడు వచ్చే, అదే ప్రకారంగా సేవక మరి వెనుకలు ఆచార్యకి మాట చెప్పినా కదా రత్నాలు ముత్యాలు వజ్ర వైడూర్య గోమెలిక మకర మాణిక్యములు బంగారు సమవిచ్చినా కానీ మన మాట తప్పవారం ఇచ్చాము వెనుకలాచార్యకి ఇచ్చినందుకు మనకు సంతోషం ఉంటుంది వెనుకలాచార్య సంతోషం ఉంటుంది ఇచ్చి పుచ్చుకుంటే బాగానే ఉంటుంది. రే యాడ వేడిపించావు కదరా అంటే వాళ్ళు వెనుకలో ఉన్నారనుకో చాలా భయస్తులు ఏడిపించనులే. చాలా భయస్తులు ఛాన్స్ దొరికితే అట్లా పువ్వు రే, చూడు సాయిబు, చాలా అతిశీఘ్రంగా భద్రంగా పంపించు లేదనుకో నీకు భయం అనిపించింది అనుకో రామంజనంలో నువ్వు విద్యుత్ తోడుకోండి మధ్యలో రాజేంద్ర కదా నా ఏటు పడింది అనుకో జరిగింది జరిగిపోయే చెప్పారు కదా. చెప్పారు నాకు స్థానం బహుమతులు ఇస్తే ఈ త్వరగా పోయి వస్తాను. అమ్మకి చెప్పినావు బాగానే ఉంది, మరి నాకు చెప్తే నేను పెడతా. ఆయ్, నీ మనసులో కోరిక ఉంది. చూడమే చూస్తాను నీ మనసులో నీకు పెళ్లి కావాలని కోరిక ఉంది. అయితే నాకు పెళ్ళాం ఎక్కడ ఉంది? అమ్మలో చెప్పు. చూస్తాను నీ భార్య ఈ ఓటకి ఉంది. నా భార్య ఎక్కడ ఉందంట? మరి నాకు పెళ్లి ఎన్ని రోజులు తెచ్చింది? నీక 3 మాసాలు 3 మాసాలు అంటే 3 నెలలు. ఏం కాదమ్మా, అది కాలం 3 నెలలు ఎక్కడ మేము ఓపిక పట్టుకున్నది తగ్గింది. ఇంకా దగ్గర పడలేదా? 2 మాసాలలో నీకు పెళ్లి అవుతుంది. ఏ 2 నెలలు? పోయి లోపలికి. ఏం సాయి 2 నెలలు ఉండలేవా? ఒక 15 రోజుల్లో నీకు పెళ్లి అవుతుంది. ఓ, మరి అబ్బాయి ఈ గ్యాస్ దొరకలా? అబ్బో 15 రోజులు. 15 రోజులు. నీ అక్క 15 రోజులు అంటే రెయిన్బో నెల అవుతుంది. ఉండలేదు మేము ఉల్లంతా 15 రోజులు ఉండలేవా? మంచి మోతాదు లేవు సాయి అన్న. మొత్తం లేకపోతే ఎట్లనే ఇబ్బంది. పెళ్లి చేసుకుంటాడో కాడి ఇంకో 3 రోజులు నీకు పెళ్లి అవుతుంది. 3 రోజులు ఇందులో దగ్గర దయ్యమే. తెల్లవారుజామున 4 గంటలకు నీకు పెళ్లి అవుతుంది. నైట్ ఎట్లా 12 అయింది. పాపా నాకు పెళ్ళి అయితే మేమిద్దరము పుల్లి పల్లి బిడ్డ మాకు ఏ బిడ్డ పోతుంది? నీకు పెళ్లి అయితే ఏ బిడ్డ పుట్టాలని అడుగుతున్నావు. నీకు ఆ బిడ్డ పుట్టే నా బట్ట ఆడబిడ్డ పుట్టి అక్షరం పడిపోతున్నా. అంటారు కదా. ఆడబిడ్డ పుట్టితే నీకు మనసాట్లో ఈ కాలంలో ఆడబిడ్డ పుట్టి చాలా అసలు ఎలా పెంచాలా, పెళ్లి చేయాలా, చదివించాలా, సంతరించాలా, పెళ్లి చేయాలా, కనీసం 5 లక్షలు కట్టమంటారు సాయిబు. నీకు అర్థం కదా. కాదు మే రెయిన్బోలు కష్టపడి బిడ్డలు పుట్టించే ఎంత